హర హర మహాదేవ శంభో శంకర. జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర ఆలయము చాలా విశిష్టమైనటువంటి ఆలయము. త్రిమూర్తులు లింగ రూపంలో దర్శనమిచ్చే అత్యంత పుణ్యవంతమైనటువంటి క్షేత్రము త్రయంబకేశ్వర క్షేత్రం. ఈ దేవాలయము 268 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయము నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఈ ఆలయము 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. గోదావరి జన్మస్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయము నిర్మించారు. గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రము నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది. గంగా నది తర్వాత భారతదేశంలోని 2వ పొడవైన నదిగా గోదావరి నది చెబుతారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబక గ్రామంలోని త్రయంబకేశ్వర ఆలయము హిందువులందరికీ ప్రధాన విశ్వాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రము 12 జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగము ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే ఈ జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు. అంతేకాదు త్రిమూర్తి లింగాలుగా ప్రతిష్ఠించినటువంటి ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులుగా గుర్తింపుగా పరిగణిస్తారు. ఈ దేవాలయము హిందువులకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయ విశిష్టత ఏమిటో, పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ దేవాలయము 268 సంవత్సరాల నాటిదని చెబుతారు. గోదావరి జన్మస్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయాన్ని నిర్మించారు. గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది. గంగా నది తర్వాత భారతదేశంలోని 2వ పొడవైన నదిగా గోదావరి నదిని చెబుతారు. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ జ్యోతిర్లింగము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా 3 ముఖాలుగా ఉంటుంది. 1756 ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజున ప్రారంభించబడినటువంటి పురాతన ఆలయము ఉన్నటువంటి స్థలంలో ఈ ఆలయాన్ని పీష్వా బాలాజీ బాజీరావు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం ప్రారంభం, పశ్చిమ ద్వారము పరిపక్వత, ఉత్తర ద్వారము ద్యోతకం, దక్షిణ ద్వారము పూర్తిని సూచిస్తుంది. త్రయంబకేశ్వర ఆలయ చరిత్ర విషయానికి వస్తే పురాణాల ప్రకారంగా గౌతమ మహర్షి గోదావరి పిలుపుపై శివుడు ఈ ప్రదేశంలో నివసించాడు. ఈ త్రిమూర్తి లింగము బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటారు. కాల సర్పదోష నివారణకు శివుడిని ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో త్రయంబకేశ్వరుని దర్శించుకోవడం చాలా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆలయము గోదావరి నది ఒడ్డున నల్లరాలతో నిర్మించబడింది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ పౌరాణిక చరిత్ర చాలా ఆసక్తికరమైనది. ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని చెబుతారు. అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించారు. ప్రతిరోజు కూడా అతనిని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు ఆరోపించారు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగాదేవిని ఇక్కడకు తీసుకొని రావాలని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చినటువంటి శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతమ ఋషి గంగను వరముగా పంపమని అడిగాడు. అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పింది. దీంతో శివుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసిస్తానని అంగీకరించాడు. ఈ విధంగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగింది. ఎంతో విశిష్టత, ప్రత్యేకత కలిగినటువంటి ఎక్కడా లేని విధంగా త్రిమూర్తి స్వరూపులుగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి త్రయంబకేశ్వర దేవాలయము అత్యంత పుణ్యవంతమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనము సకల పాప హారకము. కాబట్టి ప్రతి ఒక్కరూ త్రయంబకేశ్వర స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.